అటెన్షన్ ప్లీజ్. ఈఎంఐలు జనాన్ని ముంచేస్తున్నాయా? ముందుగా మీకు ప్రశ్న. కత్తి మంచిదా చెడ్డదా? కత్తితో అరటిపళ్ళ గెలలు నరకవచ్చు, పళ్ళు కొయ్యవచ్చు, పీకలు తరగవచ్చు. ఉపయోగించే పద్ధతిని బట్టి, ఎవరు ఉపయోగిస్తున్నారన్న దాన్ని బట్టి కదా మంచిదో కాదో చెప్పేది. ఈఎంఐలు కూడా అంతే. ఏ అప్పు లేనివాడు అందరికన్నా సంపన్నుడనేవారు ఇదివరకు. రోజులు మారిపోయాయి, చాలా మారిపోయాయి. ఇప్పుడు ఎన్ని వీలైతే అన్ని క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం స్టేటస్ సింబల్. ఎన్ని చోట్ల కుదిరితే అన్ని చోట్ల అప్పులు చేయడం మహా గొప్ప. ఏడాదికో రెండేళ్లకో చెల్లించే గడువు పెట్టుకుని నెలకింతని లెక్కలేసి ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అదే ఈఎంఐలు చెల్లించడం నవ నాగరిక సమాజంలో కనీస మానవ లక్షణమై కూర్చుంది. రకరకాల ఈఎంఐలు ఇప్పుడు మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయి. ఎక్కువ మంది వేతన జీవులు ఈఎంఐ చెల్లింపుల బాదరబందీతోనే సహజీవనం చేస్తున్నట్లు అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి. జీతంలో 3వ వంతు నుంచి సగం దాకా ఈఎంఐల పద్దు కింద ఖర్చు అయిపోతే కుటుంబ బడ్జెట్లు ఏమైపోవాలి? మరి పొదుపు సంగతి ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్సు, ఎమర్జెన్సీ సేవింగ్స్ ఎలా సాధ్యపడతాయి? పిల్లల చదువులకు, ఫీజులకు సర్దుబాటు అయ్యేది ఎలా? ఆహారపు అలవాట్లు మారిపోయి బయటి ఆర్డర్ల సంస్కృతి బలపడి లేనిపోని గొప్పలతో మధ్యతరగతి జీవుల బడ్జెట్లు తలకిందులవుతున్నాయి. గతంలో ఖర్చులు నియంత్రించుకుని ముందు చూపుతో తప్పనిసరిగా ఎంతో కొంత ఆదా చేసేవారు. ఇప్పుడు దొరికినంత అప్పు చేస్తున్నారు. అధిక వడ్డీ రేటుపై పర్సనల్ లోన్లు తీసుకోవడానికి వెనకాడడం లేదు. దాదాపు 11% లోన్లు డిఫాల్ట్ అవుతున్నట్లు ఇటీవల వెల్లడైంది. అంటే అంతమంది తీసుకున్న అప్పుల్ని, వాటిపై వడ్డీల్ని కట్టలేకపోతున్నారు. జీతంలో 30 నుంచి 40% ఈఎంఐలు మించకుండా చూసుకోవాలి. కొంతమంది శాలరీలో సగం దాకా ఈఎంఐలు కమిట్ అయిపోతున్నారు. క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అది ఫైనాన్షియల్ క్రైసిస్ కాక మరేమిటి? జీతంలో సుమారు 35 నుంచి 40% ఆ పైన ఈఎంఐలుగా పోతుంటే, దానికి అదనపు ఖర్చులు జతపడుతుంటే ఏదో ఒక దశలో చేబదుళ్ళు, కొత్త అప్పులు తీసుకోక తప్పదు. ఈ నెల బాకీ వచ్చే నెలకు వాయిదా వేసి, ఖర్చులకు తోకందక కొత్తగా లోన్ సంపాదించి అది తీర్చడానికి ఇంకొంత రుణం తెచ్చి కడకు అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి దాపురిస్తుంది. లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, కాస్మెటిక్స్, ప్లాస్టిక్ సర్జరీలు మొదలు ఫారిన్ హాలిడేస్ వరకు అడగని వాళ్ళదే పాపం అన్నట్లుగా ఈజీ క్రెడిట్ దొరుకుతోంది. రాబడికి మించిన ఖర్చులతో వీలైనంత వరకు దర్జాగా వైభోగం వెలగబెట్టడానికి అలవాటు పడిన వాళ్లే గేలానికి తగిలే చేపలు. కార్డులిచ్చి పిన్ నెంబర్లు నొక్కి బిల్లులు చెల్లిస్తూ పోయినంతసేపు నొప్పి తెలీదు. ఇంత అమౌంట్ కట్టాలని శ్రీముఖం వచ్చినప్పుడు తగులుతుంది పెద్ద షాకు. 2025 సంవత్సరంలో ప్రతి 4 పర్సనల్ లోన్లలో ఒకటి ఖుషీగా సెలవులు ఎంజాయ్ చేయడం కోసం తీసుకున్నవే. ఆ మొత్తం మెడికల్ బిల్లులకు, ఇంటి మరమ్మతులకు వెచ్చించిన దానికన్నా ఎక్కువ. మీకు విశేషం తెలుసా? ఐఫోన్లపై జనంలో ఎంత క్రేజ్ ఉందో చూస్తున్నాం. 25% దాకా ఐఫోన్లను ఈఎంఐల పైన, లోన్ల పైన, క్రెడిట్ కార్డుల పైన కొంటున్నారంటే ప్రయారిటీస్ ఎంతగా మారిపోయాయో అర్థమవుతుంది. 4వ వంతుకు పైగా యువజంటలు పెళ్లి ఖర్చుల నిమిత్తం పర్సనల్ లోన్లు తీసుకోవాలని భావిస్తున్నట్లు స్టడీల్లో వెల్లడైంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులే అయినా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నా మిగుల్చుకుంటున్నది ఏమిటి అంటే దిక్కులు చూడాల్సి వస్తుంది. ఖరీదైన డిన్నర్ పార్టీలు, వీకెండ్ సెలబ్రేషన్స్, లేటెస్ట్ మోడల్ ఫోన్లు, ఏటా సెలవులకు విదేశీ యాత్రలు, బడాయికి కార్డులపై ఖర్చు చేయడం, క్రెడిట్ కార్డులపై కనీస మొత్తమైనా చెల్లించలేని దుస్థితికి జారిపోయి చివరకు పెండింగ్ అమౌంట్ మీద 36% వడ్డీ బాదుడుకు దిమ్మెరపోయి జీవితాల్ని చిందరవందర చేసుకుంటున్నారు. సమస్య ఎక్కడ ఎలా మొదలవుతోంది? మన దగ్గరే. ఎవరికి వారు అప్పు తీసుకునే ముందు ఇది ఎంతవరకు అవసరం, సరదాలకు జల్సాలక లేదా పెట్టుబడులు పెంచడానిక చూసుకోవాలి. జరుగుతున్నది ఏమిటి? 10-12 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా వెనకేసుకుంటున్నది ఏమీ లేదు. కాస్ట్లీ లివింగు, తోటివారి కన్నా ఆర్భాటపు జీవితం, ఇవే ఇప్పుడు టార్గెట్లు. ఈఎంఐలు ఇట్టే లభ్యమవుతున్నాయి. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి, బై నౌ పే లేటర్ స్కీములు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. ఎడాపెడా క్రెడిట్ కార్డులు లభిస్తున్నాయి. ఈ ఉరవడి కొనుగోలు శక్తి పెరిగిందనే భ్రమల్ని పెంచుతోంది, నిలువున ముంచుతోంది. లగ్జరీ లైఫ్ గడుపుతున్నామన్నది వట్టి భ్రమ. నిజానికి జీవితాలు గుల్లబారిపోతున్నాయి. కొంతమంది పర్సనల్ లోన్లు వదిలించుకోవడానికి చివరకు ఏ గతి లేక ప్రావిడెంట్ ఫండ్ని ఆశ్రయించాల్సి వస్తోంది.
డిస్కౌంటెడ్ ప్రైసెస్ అంటూ సంస్థలు విక్రయాలను దండిగా పెంచుకుంటున్నాయి. లగ్జరీ ట్రిప్స్, హెయిర్ ట్రీట్మెంట్లు, స్లిమ్మింగ్ కోసం అప్పులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. భారతీయ ఉద్యోగుల్లో చాలామంది క్రెడిట్ కార్డుల్ని ఎక్స్పెన్సెస్కి వాడుతున్నారు. ఆస్తులు సమకూర్చుకోవడానికో, దేనికైనా పెట్టుబడులు పెట్టుకోవడానికో కాదు. వారిలో ఫైనాన్షియల్ అవేర్నెస్ కొరవడిందనడానికి ఇదే ఉదాహరణ. బ్యాంకుల వాళ్ళు రోజు ఫోన్ చేస్తున్నారని లోన్ తీసుకుంటారా? అప్పు దేనికి తీసుకుంటున్నామని ఆలోచించండి. స్థలం కొనడానికో, ఇల్లు సొంతం చేసుకోవడానికో, పిల్లల చదువులకు, బిజినెస్ కోసమో లోన్ తీసుకున్నారంటే దానికో అర్థం ఉంది. ఖర్చు పెట్టడానికి, విలాసాల కోసం అప్పులు తీసుకోవడం తెలివి తక్కువతనం. జాగ్రత్తగా వినియోగించుకుంటే ఈఎంఐలు అప్పటికా అవసరం తీర్చి గండం నుంచి గట్టెక్కిస్తాయి. వీలైనంత వరకు అప్పులు, వాయిదాల జోలికి పోకుండా పొదుపు చేస్తూ మితంగా ఖర్చు పెట్టుకుంటే మీ జీతంలోనే మిగులు సాధ్యపడుతుంది. ఈఎంఐల ఉచ్చులో చిక్కుకునే దుస్థితి రాదు, తలెత్తదు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.